ప్రశ్న రావణ్ పై దేశ ద్రోహం కేసు నమోదైన నేపథ్యంలో గతంలో రావణ్ మాట్లాడిన మాటలు, అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, రావణ్ గతంలో హిందూ మతం గురించి, శ్రీరాముడి గురించి, సనాతన ధర్మం గురించి చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి అంటే కొంతమందికి ఈ వ్యాఖ్యలు వాళ్ళ మనోభావాలను కించపరచవచ్చు, దయచేసి ముందే చెబుతూ ఉన్నాము. ఒకసారి ఆ అభ్యంతరకర వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యల్ని సనాతన ధర్మాన్ని కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ని మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా ప్రకారం. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా ప్రకారం. పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కూడా ఏం చేస్తున్నారు మన క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రైట్. అంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్, మొత్తం వీడియో చూస్తే గానీ అర్థం కాదు అసలు రావణ్ ఏమన్నారు అనేది. ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవి కాస్త అభ్యంతరకరంగానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ ప్రశ్న రావణ్ వైఫ్ బచ్చలకూర అనూష ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్న ఛానల్లోనే పోస్ట్ చేశారు. తను చెప్పేది ఏంటంటే, బచ్చలకూర అనూష వైఫ్ ఆఫ్ ప్రశ్న రావణ్, యూట్యూబర్ రావణ్ గా ప్రజలకు పరిచయం ఉన్న నా భర్తపై జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో, అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం పూర్తిగా వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్తది కమ్మ కులం, నా భర్త కులం కమ్మ కులం, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణ్ చౌదరి. రావణ్ పలానా పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్నాము. మాకు ఏ పార్టీలతో కూడా సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందిన రావణ్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. అంటే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ విన్నారు మీరు కూడా. అంటే మీ కామెంట్స్ సార్. ఇప్పుడు ఆ వీడియోలో 2 రకాలుగా వీడియోలు ఉన్నాయి. ఒకటేమో ఆరోపించబడే వీడియో, ఇంకోటేమో ఇప్పుడు రావణ్కి సపోర్ట్ గా ఆయన అనలేదు, ఆయన అన్న కాంటెక్స్ట్ వేరన్న వీడియోలో నాకు తెలియదు. నేను ఆ వీడియోలో అవి రియల్ వీడియోలా, మార్ఫడ్ వీడియోలా అవన్నీ తెలియదు. అయినా నాకు క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోల మీద కేసు పెట్టారు. అప్పుడు ఈ వీడియోల మీద కాదు, ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ ఏంటి? పవన్ కళ్యాణ్ పై అనుచిత హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలపై కేసు ఉందా? లేదు కదా. మరి ఇక సమస్య ఎక్కడిది? ఇప్పుడు ఈ యూఏపీఏ కేసు పెట్టింది దేనికి? ఇప్పుడు మనము ఆయన గతంలో అన్నప్పుడు అప్పుడే కేసు పెట్టాలి కదా, పెట్టలేదు కదా. మీరు అప్పుడే ఆయన అన్నాడు, మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? మీరు కేసులు పెట్టమని చెప్పాను కదా. నేను ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు, కేసులు పెట్టమని చెప్పాను కదా. ఒకవేళ రావణ్ అని ఉంటే ఈ డిజర్వ్స్ రిలేటెడ్ ఏదంటే ఆ రకమైన కేసు పెడతారు. సో నేను ఎక్కడా సమర్థించను. మళ్ళీ చెప్తున్నాను, మన విశ్వాసాలకు స్వేచ్ఛ ఉండాలని కోరుకునే ఏ వ్యక్తి ఇతరుల విశ్వాసాలను కించపరిచే హక్కే లేదు. అందులో హిందూ మతం పైన, హిందూ దేవతల పైన, హిందూ పురాణాల పైన ఎవరు తప్పుగా మాట్లాడినా, హిందువునే కాదు ఏ మతం పైన, అందులో తప్పనిసరిగా హిందూ మతం ఈ దేశంలో మెజారిటీ ప్రజల మతం. అలా మాట్లాడితే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేనే ఎన్నోసార్లు రామాయణ మహాభారత కథలు చాలా గొప్పగా చెప్పాను కదా, అనేక ఉదాహరణలతో సహా చెప్పాను కదా, ఇవాళ కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఈ సమయంలో కూడా చెప్పాను కదా. అందువల్ల మనము ఏ మత విశ్వాసాలని కించపరచకూడదు. ఎవరు కించపరచడం తప్పే, దాంట్లో డిస్ప్యూటే లేదు. సో దానికి మీరు నిజంగానే కేసు దాని మీద పెట్టుంటే నేను వ్యాఖ్యానం చేయగలను. కేసు ఏమో మీరే చెప్తున్నారు, అకార్డింగ్ టు ఆంధ్రజ్యోతి విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అఫీషియల్ గెజిట్ కూటమి పాలనలో
దాని అఫీషియల్ గెజెట్గానే అందరూ భావిస్తారు. అందులో ఏమనుంది, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు ఉంది కానీ హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు కేసే లేదు కదా. కేసు లేనప్పుడు ఎట్లా మాట్లాడతాను? అలా నిజంగానే హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ పంపించండి, వీడియోలు నిజంగానే రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సంబంధిత కేసులు పెట్టండి. మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ కేసు పెట్టిన సందర్భం వేరు. ఆ కేసు యూఏపీఏ కేసు. మీరు టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ప్రకారం కేసు పెట్టండి, చేసిన నేరానికి తగిన కేసు పెట్టండి. నేను మళ్ళీ ఎందుకు నా ఉదాహరణ చెప్తున్నానంటే కారణం అదే. నేను ఏనాడు ఏ దేవుణ్ణి విమర్శించలేదు, నాపై కూడా కేసులు పెట్టారు కదా. మరి నేను ఏ రోజు ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, నాపై కులం చిచ్చిన కేసులు పెట్టారు కదా. నేను ఏనాడు ఎవరిని ఇలా కూడా అనలేదు, ఆయన అల్లర్లు సృష్టించారు కేసులు పెట్టారు కదా. ఇది నా అనుభవం కదా. అందుకే ప్రకాష్ రాజ్ అంటున్నాడు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర్తో మొదలైంది అని. సో నా అనుభవం నుంచి నేను నేర్చుకొని ఈ మాట్లాడుతున్నాను. లేకపోతే మాట్లాడేవాడినే కాదు. లేకపోతే ఏమో వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారో మనకు తెలియదు, అన్ని వీడియోలు మనం చూడలేదు, అందరి తరఫున మనం ఎందుకు వకాల్తా అనేవాళ్ళం. కానీ నా వ్యక్తిగత అనుభవం తర్వాత నా అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఇవన్నీ వాళ్ళు ఏదో అన్నారని కేసులు పెడతలేరు, వీళ్ళు పెట్టదలుచుకున్నారు, పెడుతున్నారు. ప్రూఫ్ ఇదే కదా. మీరు అవి ఇవాళటి వీడియోలు కాదు, అవునా కదా. మీరు ప్లే అయిన వీడియోలు ఇవాళటియా? మరి కేసు ఎప్పటిది? నిన్నటిది కదా. ఈ వీడియోలు నిన్నటి నాకు కాదు. ఈ వీడియోల మీద కేసు పెట్టారా? పెట్టలేదు. మరి చర్చ ఎక్కడిది? నువ్వు పెట్టిన కేసు ఏంటి అన్నది పాయింట్ కదా. నువ్వు పెట్టిన కేసు ఏంటి? నువ్వు ఏ సంబంధిత ఆరోపణకు ఈ కేసుకు లింక్ ఉందా అని అడుగుతున్నావు, అంతే తప్ప ఆయన రావణ్ ఎప్పుడో మాట్లాడిన వీడియోలన్నీ ఇప్పుడైతే వీడియోలన్నీ తీసుకొని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ పంపండి. ఆయన ఏమన్నాడా, అనలేదా, మార్ఫింగ్ అయిందా, లేకుంటే ఇప్పుడు ఆమె వాళ్ళ రావణ్ వైఫ్ అమ్మో అవన్నీ వక్రీకరించాలని చెప్తున్నారు. ఏ వక్రీకరణ నిజమా చెప్పండి. నిజమే అని తేలితే దానికి సంబంధిత కేసులు పెట్టుకోండి.